కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు నప్పతట్లోడట. పోనీ పాపం అని పచ్చిపులుసు పోస్తే నేతిబొట్టు లేదని వెనకట ఎవలో అలిగిపోయినట్టు అలిగిపోయిన మనిషి లెక్కనే చేస్తున్నాడట. అగో మాజీ ముఖ్యమంత్రి సార్ కొడుకు అట్లెందుకు చేస్తాడు, అట్లా చేస్తున్నట్టు ఎవరికి అట్లా అనిపించిందే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన చూడుండ్రి. అయ్యా ధర్మపురి అరవింద్ గారు, ఇక చెప్పుండ్రి ఎట్లెట్లా. నేను అడ్వకేట్లను తీసుకుపోతా, నేను ఏసీబీకి ఓను లేకపోతే ఓను, ఇవన్నీ చూస్తా ఉన్న తమాషలు. కేటీఆర్ లాంటి నప్పతట్లోడట వచ్చి అడుక్కుంటేనట పోలీ పాపం అని పచ్చిపులుసు వస్తే నేతిపొట్టు లేదని లేచిపోయినట్టు. ఇంతేకాదు ఇంకా అన్నాడు నుండ్రి. చేసింది దగులువాదితనం, దొంగతనం, తెలంగాణను ముంచిండ్రు. ఇప్పుడు నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు మా అయ్యని పిలిస్తే ఫుల్ బాటిల్ తీసుకుపోతాడు. మీ చెల్లెనేమో ఈడీ మా ఇంటికి రావాలి, నేను ఏసీ వేసుకుని ఏసీ రూమ్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, నేను మహిళని, నేను లిక్కర్ స్కామ్ చేసినా సరే మీరు ఇంకా మీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటురా, మీరు మంత్రి అనుకుంటురా? ఇంకా అయ్యా ధర్మపురి అరవింద్ గారు, మీరన్నట్టే కేటీఆర్ సారు నప్పతట్లోడో నల్లికుట్లోడో దొంగను దోపిడిదారో అన్ని మీరే అంటున్నారు కదా. మరి మీ తాన ఆధారాలు ఉంటే అన్ని తీసుకుపోయి ఒక పెద్ద ఫైల్ తయారు చేసి మీరే ఏసీబీకి ఈడీకి ఇచ్చి మీ సెంటర్ సర్కార్ నుంచి చర్యలు తీసుకోకుండా ఇట్లా ఉత్తగా సల్లడి చలికాలంలో ఎచ్చటి సూటరు దొడుక్కొని నెత్తికి గరంకుల్లా పెట్టుకొని 2 చేతులు సూటరు జేబుల్లో పెట్టుకొని ఇట్లా పచ్చడి మైదానంలో మాట్లాడితే ఏమొస్తుంది సారు? మీ వీడియోకు మాత్రం సోషల్ మీడియాలో ఫేమ్ వస్తుంది అంతే తప్ప, అంతేగాని ఎంపీగా ఉన్న ఇంటురా, ఎంపీగా ఉన్న మీ మాటలతోని కూడా ఊదుగాలది పీర్లేవది. మీ ముచ్చట ఎట్లున్నదంటే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టాలన్నట్టు ఉన్నదంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.